గాడు మటన్ బిర్యానీ అడిగాడు, తీసుకెళ్ళిపోదామా? వద్దులే, పెద్ద ప్రాసెస్. సర్లే, అబ్బే అడుగుదాం. ఇస్తాడా ఎప్పుడో? ఎలా అడగాలి? ఏం కావాలన్నా చెప్పండి. అంటే అది, హే రామ్, 5 కేజీల రైస్, 2 కేజీల కందిపప్పు, 6 కేజీ పంచదార, అటుకులు, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, పులిహోర మిక్స్ ఉందా? అది కూడా. జీడిపప్పు ఉందా? ఉందన్నా. వద్దులే, జీడిపప్పు అసలే కాస్ట్లీ. పల్లీలు ఇచ్చాయి సరేనా? థమ్స్అప్ బాటిల్స్, ఆ బాటిల్, ఇంకా చిప్స్ ప్యాకెట్లు. సరేలే, ఇవి కూడా 10 బ్యాగులు పంపించాయి. ఇంకేమున్నాయి మీ దగ్గర? చాక్లెట్లు కూడా, ఇది 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 కూడా పంపించండి. 2 racks eggs. ఓకే. బిల్ ఎంతైంది? 1500. 1500? ఇలా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారో ఏంటో. అన్నా, క్యాష్ అయినా పర్లేదన్నా. అది కాదన్నా, పేటిఎం, ఫోన్పే ఉన్నాయి. చచ్చే, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ దాంట్లో డబ్బులు లేవన్నా. మంత్ అండా? సర్లే, ఇక్కడ కదా ఉంటా, మళ్ళీ ఇంటికెళ్ళలే. థ్యాంక్స్ అన్నా, ఇవన్నీ కొంచెం పార్సల్ చేసి ఇంటికి పంపించే. పంపించండి అన్నా. సర్లే, పంపిస్తాలే. థ్యాంక్స్ అన్నా, ఉంటాను. పొద్దున్నే బోని బేరం అప్పేంట్రా బాబు. గీతా, గీతా, బేబీ, నేను పార్లర్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేయి. పార్లర్కా? అయినా క్యాబ్ ఎందుకు? డబ్బులు బొక్క, పార్లర్ పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్ళు. అదేంటి బేబీ అలా అంటావు? మొన్నే కదా కోహినూర్ అన్నావు, కరిగిపోతాను అన్నావు. అలా అన్నానా? అయినా ఇప్పుడు పార్లర్కి వెళ్ళి ఎవరిని ఉత్తరించాలి? అదేంటి బేబీ అలా కోప్పడతావు? నేను అందంగా రెడీ అయ్యేది నీకోసమే కదా, నీకు కనిపించడానికే కదా. నువ్వు నేచురల్ బ్యూటీ బంగారం, నీకు పార్లర్లు పాల్కోవాలి అవసరం లేదు. పద, లోపలికి వెళ్దాం. నేను వెళ్ళాలి. సరేలే, వెళ్ళు. థ్రిల్ నీది, బిల్ నీది. దీనమ్మ బిల్లు నాదంట. డబ్బులు ఎవడిస్తాడు? ఛ, బేబీ, పార్లర్ వర్క్ అయిపోయింది. మరి ఇంకే, బిల్లు కట్టేసి వచ్చేసాయి. కట్టేశాను. కట్టేసావా? మరి ఇంకేంటి, ఇంటికి వచ్చే. అంటే అది ఎలానో బయటకు వచ్చా కదా, షాపింగ్ కూడా వెళ్ళేసి వస్తాను. బాబోయ్, పాకెట్లో ₹1 కూడా లేదు. ఇప్పుడు అన్నానంటే తెలిసి మోపుడు అవుద్ది. ఎందుకు షాపింగ్? మొన్నేగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావు. ఆ వచ్చే రూపులో ఇవి ఉంటాయి కదా. సరేలే, ఓ 2K పంపనా? సరే అయితే ఒక 20K పంపించేసే, సరేనా? క్యాబ్ వచ్చింది, నేను వెళ్తున్నా. 20K? ఎక్కడి నుంచి తీసుకురావాలరా 20K? ఛా, ఇడిస్తాడేమో. రే ఎత్తరా రే. రే అర్జున్, నాకొక 20K కావాలరా. ప్రతిసారి మంత్ ఎండ్ ఫోన్ చేస్తావండి. ఫోన్ పెట్. మంత్ ఎండ్ కాబట్టి అడుగుతున్నాను కదరా, ఒక 20K. ఛా, ఎవరిని అడుగుతాం? వీడు ఆడెవ్వడులే. ఇంకెవరున్నారు? సుబ్బారావు గడిస్తాడు. హలో, హాయ్రా సుబ్బారావు, తిన్నావా?
ఏంట్రా ఫోన్ చేయను ఫోన్ చేసావు? ఏం లేదురా, చిన్న హెల్ప్. ఒక 20K ఉంటే ఇస్తావా? ఆ? ఏంటి కట్ చేస్తాడు? డబ్బులు రా డబ్బులు. హాయ్ రా అప్పారావు, మొన్న నీకు జీపే ఉందని అడిగిన గుర్తుందా? అరే దాంట్లో నుంచి నాకు 20K పంపరా. అరే హలో, అరే జీపే అని ఇన్స్టాల్ చేశారా? అన్ఇన్స్టా బాయ్ రా. ఛా, మరి ఎలా బద్దలాడుతున్నారు? అడిగింది 20,000 కదా. నాన్న ఇస్తారంటావా? ట్రై చేద్దాం. హలో, బాగున్నావా నాన్న? నీకేం కావాలి నాన్న? ఆ, అంటే అర్జెంటుగా ఒక 20,000 కావాలి నాన్న. నా దగ్గర లేవు నాన్న. ఉంటే నాన్న చూడొచ్చుగా. నా దగ్గర ఏమన్నా ప్రింటింగ్ ప్రెస్ ఉందనుకున్నావా నీకు అవసరమైనప్పుడల్లా ఇవ్వడానికి? నువ్వు ఫోన్ పెట్టే నాన్న. నా ఫ్రెండ్స్ నాకే వేస్తున్నారేంటి? బేబీ, ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను, పంపిస్తాను. ఒక 2 minutes, ఓకే? ఎవడిస్తాడ్రా? అరే పిన్ని కొడుతున్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తాడా? పంపిస్తానుండు. ఎలా రా? ఇదేంట్రా బాబు కంటిన్యూస్ గా కాల్ చేస్తుంది? ఏం చెప్తాం? ఇరవై వేలు అక్కదు. హలో, సారీ బేబీ, కిరణ్ గడికి హెల్త్ బాగాలేదంట, అర్జెంట్గా వెళ్ళాలి. ఓకేనా? నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. బాయ్. అమ్మయ్యా. బేబీ బ్రేకప్. 20,000 కోసం బ్రేకప్పా? పీకింది. డ్రెస్సులు, నెక్లెస్లు అన్నీ పొక్క. శాలరీ పడింది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తే అవసరమైనప్పుడు ఉండవు. ఏయ్ పిజ్జా తిందాం, ఆర్డర్ చేయి. పిజ్జానా? నేను రైస్ పెడతాను, వెళ్ళి కర్రీస్ తీసుకురా. ఏంటో రే, పప్పైనా సాంబారైనా తీసుకురా రే. బేబీ బ్రేకప్ చెప్పావు. బ్రేకప్ అని చెప్పా. అసలు బాడీలో భయం గాని బాధ్యత గాని ఉందా నీకు? జోక్ లేక్ గీత, భయం బాధ్యత అంట ఏదో నీకున్నట్టు. భయం ఉంటే ఎంత పట్టండి ఖర్చు పెట్టిస్తావా? బాధ్యత ఉంటే అనవసరమైన ఖర్చులు పెట్టనిస్తావా? అదేంటి, నువ్వు నా చిన్న చిన్న ఖర్చులు కూడా లెక్కేస్తావా? అవి చిన్న చిన్న ఖర్చులు కాదు, చిల్లి పెట్టే ఖర్చులు. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మొత్తం శాలరీ అంతా నాకే ఇస్తున్నట్టు. ఇంత జరిగాక కూడా మొత్తం శాలరీ నీకు ఇమ్మంటావా? అరే నీ శాలరీతో షాపింగ్ చేసుకోవచ్చుగా. ముందు నీ పనికి మాలిన ఫ్రెండ్స్ని బయటికి పొమ్మను, అప్పుడు శాలరీ మిగులుతుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర అయితే మనీ లేవు గీత, 1500 ఉన్నాయి.
నీ పార్లర్కి 20,000 ఇవ్వాలంటే నా దగ్గర లేవు. ఆ ముక్క చెప్తే అయిపోద్ది కదా బేబీ, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఫ్రెండ్ అని, హాస్పిటల్ అని ఎందుకు చెప్పు? తెలిసిందే కదా, నిన్ను హర్ట్ చేయడం ఇష్టం లేక. సరే సారీ, నీ దగ్గర డబ్బులున్నాయో లేవో తెలుసుకోకుండా షాపింగ్కి అడిగినందుకు. ఇట్స్ ఓకే గీత. నేనేం చెప్తున్నానంటే నిన్ను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదని. డబ్బులున్నప్పుడు ఒకలా, డబ్బులు లేనప్పుడు ఒకలా ఉండకూడదు బేబీ. అంటే అది నా నెక్లెస్ కొండకి ఎప్పుడు వెళ్దాం? ఆ? హా, నాకు టైం అవుతుంది, నేను రెడీ అయ్యి వస్తా. అది కాదు, ఇందాకే కదా పార్లర్కి వెళ్ళి వచ్చావు. పోరా. ఏయ్ ఏంటో మీరు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. నా అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఇంట్లోని జాగ్రత్త చూసుకోండి. నాకైతే తప్పదుగా. వస్తున్నా బేబీ, ఆకలేస్తుందా?